సరదాగా కాసేపు నవ్వుకుందామా ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఫన్నీ జోక్స్. సరదాగా కాసేపు నవ్వేసుకుందాం. భార్య: ఏమండి, మన ఇంట్లో దొంగలు పడ్డారు. ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళడం చూశాను. నేను రాత్రి చేసిన బిర్యానీ ఉండిపోయింది, తినేస్తారేమో, పోలీసులు ఫోన్ చేయండి అంటాడు భర్త. తొందరపడకు బేబీ, వాళ్ళు తిన్నాక చూద్దాం. 100కి చేయాలా 108కి చేయాలా అనేది. అంటే భార్య అంత బాగా చేసిందనమాట. దొంగలు తింటే పోలీసులకు ఫోన్ చేయాలా లేకపోతే హాస్పిటల్కి ఫోన్ చేయాలా అని. శరత్: బేబీ, ఇవాళ ఏం వంట చేసావు? ప్రియ: మ్యాగీ ఫ్రై, మ్యాగీ పులుసు, మ్యాగీ చట్నీ చేశానండి. శరత్: మధ్యాహ్నం లంచ్ బాక్స్లో మ్యాగీనే కదా చేసి పెట్టావు, మళ్ళీ అవేంటి? ప్రియ: నాకు మ్యాగీ తప్ప ఏది రాదండి. శరత్: పెళ్లి చూపులప్పుడు మా అమ్మాయి చిటికలో చేసేస్తుందంటే ఇదా? సుందరి: చూడండి శాస్త్రి గారు, అమ్మా నాన్న తోబుట్టు వాళ్ళు లేకుండా మంచి జీతం, హైదరాబాదు బెంగళూరులో సొంత ఫ్లాట్ కారు ఉన్న మంచి సంబంధం చూడండి. శాస్త్రి: ఇప్పుడు అబ్బాయి వాళ్ళు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారమ్మా. ఇలాంటి జోక్స్ కోసం మన ఛానల్లో ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉన్నాయండి, మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. భర్తకి పొలమారింది. అప్పుడు భార్య ఏం చేసిందో. పొలమారితే కొట్టాల్సింది చేత్తో, ఇలా చొంబుతో కాదు. పాపం, చొంబుతో కొట్టేసినట్టుంది. పవిత్ర: అమ్మా, మీ అల్లుడి ఇంట్లో పనులు, వంట పనులు చెయ్యనంటున్నాడు, నేను మన ఇంటికి వచ్చేస్తాను అంటది పవిత్ర తల్లితో. తల్లి: ఏంటి, అంత మాట అన్నాడా? నీతో గొడవ పడింది అల్లుడే కాబట్టి శిక్ష కూడా ఆయనకే పడాలి. పవిత్ర: అయితే ఏం చేయమంటావు? తల్లి: నువ్వు ఒక్కదానివే కాబట్టి నిన్ను భరిస్తున్నాడు, ఉండు, నేను వచ్చి 2-3 నెలలు ఉంటాను, దెబ్బకి తిక్క కుదురుతుంది అల్లుడి గారికి అని చెప్తుంది. వినోద్: మా పక్కింటి సుబ్బారావు భార్య రోజులుగా కనిపించడం లేదు సార్. పోలీస్: ఆయన భార్య కనిపించకపోతే నీకెందుకంత బాధ? వినోద్: వాడు 1 రోజులుగా బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు సార్, అందుకే నాకు బాధగా ఉంది. అంటే వాడు కంప్లైంట్ ఇచ్చి వినోద్ ఫ్రెండ్ హ్యాపీగా ఉంటే వాడికి నచ్చడం లేదు. నాకు మావిడికు గొడవ జరిగినప్పుడు తను చీపురు తీసుకుంటే నేను మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతాను. లేకపోతే ఏం జరుగుతుంది ఫ్రెండ్స్, కమెంట్ చేయండి. తను కష్టపడి ఇల్లు ఊడ్చేటప్పుడు నేను అడ్డం ఎందుకులే అని పాపం వెళ్ళిపోతాడంట. నెక్స్ట్ జోక్. ఊరిలోకి ఎవరో స్వామీజీ వచ్చారని తెలిసి అందరూ వెళ్ళారు. స్వామీజీ: భక్తుల్లారా, మీలో ఎవరైతే స్వర్గానికి వెళ్ళాలని ఉందో వాళ్ళు చేతులెత్తండి. ఊరిలో వాళ్ళతో పాటు పార్వతీశం భార్య, అత్త కూడా చేతులెత్తారు. స్వామీజీ: నాయనా, నువ్వెందుకు చేతులెత్తలేదు? పార్వతీశం: వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళిన తర్వాత అది స్వర్గం ఎందుకు అవుతుంది స్వామి, అందుకే నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అంటాడు పాపం పార్వతీశం. ఏంటి వరుణ్ బ్రో, రాత్రి నుంచి చూస్తున్నా, అసలు గ్యాప్ లేకుండా కురుస్తున్నావు. ఇక్కడ బట్టలు ఆరడం లేదు, వర్షంలో తడిచి జలుబు జ్వరం వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నువ్వు సీజనల్ గాడివి మాత్రమే, నీకు అవకాశం వచ్చిందని అలా రెచ్చిపోతే ఎలా? ఎలా ఉందండి జోక్? నచ్చిందా? కమెంట్ చేయండి. ఏమోయ్, ఉదయం నుంచి బయట గ్యాప్ లేకుండా వర్షం కురుస్తుంది అని భర్త భార్యతో అంటాడు. భార్య: మీరేం ఆశలు పెట్టుకోకండి. ఇంట్లో శనగపిండి అయిపోయి వారమైంది, రాత్రి పాలు విరిగిపోయాయి, పప్పు రుద్దామంటే కరెంటు లేదు, అన్నిటికంటే ముఖ్యంగా గ్యాస్ అయిపోవడానికి దగ్గరకు వచ్చింది, పైగా నెలాఖరు, పోపుల డబ్బాలో కూడా పైసా లేదు. భర్త మనసులో ఇంతకీ నేను ఏమన్నానని భార్య ఇంతగా చెప్తుంది అని పాపం ఆలోచిస్తున్నాడు. ఇలాంటి జోక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే, మీకు ఇంట్రెస్ట్ అయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మరిన్ని జోక్స్ కోసం అదేవిధంగా మన ప్లేలిస్ట్లో కాలక్షేపానికి మంచి మంచి నవలలు, రామాయణం, శివపురాణం, పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. పరమానందయ్య శిష్యులు పార్వతీశం, బారిస్టర్ పార్వతీశం గుర్తున్నారా మీకు? ఆ ఛానల్ కూడా మనకి ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉన్నాయి.
ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భార్యాభర్తల జోక్స్కి వెల్కమ్. సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్లో ఉన్నాయండి, మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు.